హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వంకాయ ఫ్రై చూపిస్తున్నా. ఇవి పొడుగు వంకాయలు తీసుకోవాలి, ఒక పావు కేజీ. ఇవి చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇట్లా కొంచెం నీళ్ళల్లో ఉప్పేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు చేసుకునే విధానం మీకు చూపిస్తాను. ఇంకా ఒక గిన్నె పెట్టేసుకుందాం. ఆ తర్వాత పొయ్యి వెలిగించుకుందామండి. గిన్నె వేడైందండి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకుందాము. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఉన్నది వేసుకుందామండి. కొంచెం ఇక్కడ మనం మెంతం కూర, కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిగడ్డ, కొంచెం కొత్తిమీర తీసుకున్నాము. ఇప్పుడు వంకాయలోకి శనగపప్పు కూడా వేసుకుందామండి ఫ్రైగా. ఇది మనం చేసుకునే ముందు 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. నేనైతే నైటే నానబెట్టుకున్నాను అండి. మీకు టైం లేకపోతే 2 గంటల ముందు నానబెట్టేసుకోవచ్చు మనము. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకున్నామండి, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకున్నామండి. కొంచెం ఇది కొంచెం ఫ్రై కావాలి నూనెలా. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి, హాఫ్ స్పూన్. చిటికెడు పసుపు. మనం శనగపప్పు నానబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు శనగపప్పు వేసేసుకుందాం. ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ అండి. ఇంకొకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకుందామండి. మనం మంచిగా కట్ చేసుకునే నీళ్ళల్లో కడిగేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. మొత్తం మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టేసుకుందాం. మెంతం అండి, ఒక గుప్పెడు మెంతం కూర, పెద్ద మెంతమే అండి ఇది. ఒక్కసారి కలుపుకుందాం ఇదంతా. ఒక్కసారి మూత పెట్టేసుకుందాం. ఒక నిమిషం ఒకసారి తీసుకొని చూసుకుందామండి మూత. మనము చూడండి, ఒక్కసారి కలుపుకుందాము. ఇంకొక 5 నిమిషాలు మగ్గనియండి. నూనెలో ఉడికేస్తే దగ్గరికి అవుతుంది. చాలా బాగుంటుంది మనకు మెంతం కూర, శనగపప్పు వంకాయ ఫ్రై అండి. ట్రై చేయండి కంపల్సరీ. మీకు నచ్చితే మీరు వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఒకసారి మూత పెట్టేసుకుందాం. చూడండి, మొత్తం దగ్గరికి అయిందండి. ఒక్కసారి మిక్స్ చేసుకొని మనం ఇందులో కారం వేసుకుందామండి. మనకు రుచికి తగ్గట్టు మనం ఎంత కారం తింటామో అంత వేసుకోండి. ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. ఇంకొకసారి మూత పెట్టేసుకున్నామండి. 1 నిమిషాలు. ఇంకొకసారి చూసుకుందామండి, కలుపుకుందాము. అయిపోయిందండి. చూడండి, మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కొంచెం కొత్తిమీర అండి. మంచిగా మిక్స్ చేసుకోండి.
ఇంకొకసారి మూత పెట్టేసుకుందామండి. పొయ్యి కట్టేస్తున్నాండి, అదే పొయ్యి ఆపేస్తున్నాండి, బంద్ చేసేస్తున్నాం స్టవ్. చూడండి ఎంత బాగైందో చూడండి. కంపల్సరీ మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు. మీకు నచ్చితే మాత్రం వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. నా ఛానల్ ముందుకు తీసుకెళ్ళండి, నన్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. యమీ యమీ వంకాయ ఫ్రై కంపల్సరీ ట్రై చేశారని నమ్ముతున్నా.